కార్తిక్ గారు, ఈ ఆర్థిక ప్రాతిపదిక అనేది కాంట్రిబ్యూషన్ టు ది నేషన్ అని చెప్పేసి మీరు ఇంతకుముందు అన్నారు. ఈ కాంట్రిబ్యూషన్ టు ది నేషన్ ఇప్పుడు కాదు, కొత్తగా చేస్తుంది కదా, సౌత్ ఇండియన్ స్టేట్స్ మొదటి నుంచి కూడా చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల మీద ఆ ఒత్తిడి లేదు. ఆ ఒత్తిడి రాజకీయాల కారణంగా లేదా, రాజకీయ పార్టీల కారణంగా లేదా, లేకపోతే రూలింగ్ వాళ్ళ అక్కడ ప్రభుత్వాల ఏలుతున్న పద్ధతికి కారణంగా అనిపిస్తుంది. అసలు ఎందుకు ఉత్తరప్రదేశ్కే కానీ, బీహార్కే కానీ, వెస్ట్ బెంగాల్కే కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఇవన్నిటికీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కన్నా వాళ్ళు పెట్టే రూపాయి కన్నా అధికంగా డబ్బులు ఇస్తూ వస్తుంది. అవును, మనం రూపాయి ఇస్తే 49 పైసలు వస్తుంది, వాళ్ళు రూపాయి ఇస్తే ₹1.80 వస్తుంది ఉత్తరప్రదేశ్. ప్రతి సంవత్సరం 5 year ప్లాన్ అనేది అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంది వీళ్ళు ఇది పెట్టారు, నీతి ఆయోగ్ అని నీతి ఆయోగ్ అని పెట్టుకొని 5 year ప్లాన్లు పెట్టుకుంటూ 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ అని పెట్టుకుంటూ వస్తారు కదా. ఆ 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ లో డెవల్యూషన్ యొక్క విధి విధానాలు సెట్ చేస్తారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నీతి ఆయోగ్ కూర్చోబెట్టి రానున్న ఫైనాన్స్ కమిషన్లో యూ కెన్ డిక్రీజ్ ద డెవల్యూషన్ టు ద స్టేట్స్. మీ రాష్ట్రాల్లో మీకు ఎంపీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మీ రాష్ట్రాల్లో మీరు అది ప్రతిసారి ప్రైమ్ మినిస్టర్ అదే ప్రాంతం నుంచి వస్తున్నాడు కాబట్టి డెవల్యూషన్లోకి అన్యాయం అవుతుంది. నా ప్రైమ్ మినిస్టరే ఉండింటే, నా ప్రాంతం నుంచి ఉండింటే డెవల్యూషన్ ఫార్ములాలో ఏదో మార్చేవారా? ఎన్ని సంవత్సరాలు ఈ డెవల్యూషన్? ఎన్ని సంవత్సరాలు మోయాలి ఉత్తరప్రదేశ్ని? ఎన్ని సంవత్సరాలు మోయాలి బీహార్ని? ఇంకా ఇట్లా మోసుకుంటూనే పోవాలన్నా? నాకు నిధులు కావాలి, నాకు మెట్రో కావాలి, బాబు మాకు మెట్రో శాంక్షన్ ఇవ్వండి, బాబు నాకు RRR కావాలి, బాబు నాకు RRRకి పైసలు ఇవ్వండి, మేము STPలు కట్టుకోవాలి, గ్రిడ్లు వేయాలి, సార్ మేము కొత్త రోడ్లు వేసుకోవాలి, హాస్పిటల్ కట్టాలి, అయ్యా మహాప్రభు డబ్బులు ఇవ్వండి, అయ్యా మహాప్రభు డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవాలి. అంటే మన డబ్బులు మనం అడుక్కోవాలి. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన డబ్బులు మాత్రం ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పనికిరాని ఒక ఇన్ఫ్రా ప్రాజెక్టులు. జైపూర్లో మెట్రో వేశారు, మీకు తెలుసా? ది గోస్ట్ మెట్రో ఆఫ్ ఇండియా అని చెప్పి చాలా కథనాలు మనం చూస్తున్నాం. ఎందుకు వేశారండి మెట్రో? ఉత్తరప్రదేశ్లో ఒక 10-12 ఎయిర్పోర్ట్లు కట్టాడు. ఎందుకు? ఏముంది మీకు? అంత ట్రాఫిక్ ఉందా ఉత్తరప్రదేశ్లో? డబ్బులు ఉన్నాయే కదా. అదే డబ్బులు దక్షిణ భారతదేశంలో మా మీద ఇన్వెస్ట్ చేసి చూడండి, నేను దీన్ని ఎలా తీసుకెళ్తామో చూడండి. దేశం జీడిపికి కాంట్రిబ్యూషన్ చాలా పెరుగుతుంది. మా మీద ఇన్వెస్ట్ చేయండి, మా డబ్బులు మాకు ఇవ్వండి. కానీ ఇది జరగట్లేదు శైలేష్. నేను అదే చెప్తున్నా, ఆర్థికంగా మన డబ్బులు లాక్కుంటారు, ప్రాతినిధ్యం ముందు నుంచి లేకుండా చేశారు. ఈ రోజు కనీసం ఆత్మగౌరవం మీద కూడా కొడుతున్నారు. సమ్ డే ఇట్ ఈస్, ఐ హోప్ ఇట్ ఈస్ టుడే, let us revolt, let us fight within our own country and fight for our rights.